ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 34 అధ్యాయము మనం స్టడీ చేద్దాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశ్రయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేసేదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖము లేనప్పుడు లజ్జింపలేకపోయెను. దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతన్ని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి ఏమియు కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు గోరువాడవై ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరవాడైనను ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుడుము. కీడు చేయుట మాని మేలు చెయ్యుము. సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటినన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకల అన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధముగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణజొచ్చిన వారిలో ఎవ్వరను అపరాధులుగా ఎంచబడరు. దేవుని మాటలు ఎంత స్పష్టముగా రాసి ఉంచి ఉన్నారో చూసారా? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, ఆయన కీర్తి అంట నా నోట నుండెను అని దావీదు యెహోవా నామమును బట్టి నేను అతిశ్రయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరని యెహోవానైతే గొప్ప చేసి ఇక్కడ మాట్లాడుతున్నట్టు. అంతేకాకుండా మనము ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేసేదము. యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయనకు ఉత్తరం ఇచ్చునంట. మనకు కలిగిన భయములన్నిటిలో నుండి కూడా ఆయన మనల్ని తప్పిస్తాడంట. మనము కూడా ఈ రోజున అనేకముగా సంఘములుగా కూడి ఏకముగా కూడి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మనం అంతేకాకుండా ఏకముగా కూడి మనం అందరం ఆయన కీర్తనలు కూడా పాడుతూ ఉన్నాం. అటువంటి వారిని దేవుడు అనేకమైన శ్రమలు, నిందలు
అవమానాలు వచ్చినప్పటికీ కూడా వారు ఎన్నడూ కూడా భయపడరు, కదల్చబడరు అని కూడా ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నారు. ఆయన తట్టు చూడగా వారికి ఎలుగు కలిగినంట. అంతే కదా, శ్రమలు మనకు తోడై ఉన్నప్పుడు, మనం దేవుడికి మొర్ర పెట్టినప్పుడు ఆ శ్రమలు ఎలా అయితే మన యొద్ద ఉండి ఉన్నాయో వాటినన్నిటినీ కూడా దేవుడైతే పటాపంచులు చేయగలడు. అంతేకాకుండా దీనులు మొర్ర పెట్టగా దేవుడైతే ఆలకిస్తాడంట. మన శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షిస్తాడంట. అంతేకాకుండా యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలంట కావలిగా ఉంటుందంట. ఒక్కొక్క మనిషికి 2 దూతలు మాత్రం తప్పకుండా మనం ఈ భూమి మీదకు వచ్చినప్పుడే దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నువ్వు ఎలా ప్రార్థిస్తావో, ఎలా నడుచుకుంటావో, ఈ భూమి మీద నువ్వు ఎలా జీవిస్తావో ప్రతి విషయము కూడా దేవుని యొద్దకు వెళ్తూనే ఉంటుందన్నమాట. అందుకని మనం ఎల్లప్పుడూ కూడా మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, మన క్రియల్లో, మన మాటల్లో కూడా ఎప్పుడు కూడా ఆయనకు ఆయాసకరంగా మాత్రం మనం జీవించుకోకుండా ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించేటట్లు, ఆయనకు మహిమ తెచ్చేటట్లు మనం జీవించాలన్నమాట. ఎందుకంటే ఆ దూతలు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలోకి నీ యొక్క ప్రవర్తన, నీ క్రియలు దేవుని ఎదుట తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఆ భయము కలిగి జీవిద్దాము. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటున్నాడు. అంతేకాకుండా ఆయన్ని ఆశ్రయించిన నరుడంట ధన్యుడంట. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి. మనం ఎల్లప్పుడూ కూడా భయము కలిగి ఉంటేనే ఈ యొక్క ప్రతి యొక్క చేదైన వేరుని మనము తీసివేయగలుగుతాం అన్నమాట. దేవుని యందు భయభక్తులు లేకపోతే మనమైతే ఎన్నడూ కూడా ఆ యొక్క భయము లేని వారిగా కంచర గాడిద వలె మనం ఉంటాము. అందుకని మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు. అంతేకాకుండా సింహము పిల్లలు లేవిగా అంటే వాటికి ఆహారం లేకుండా అనేక దినములు పస్తులు ఉంటాయి, కానీ నా పిల్లలైతే ఎన్నడూ కూడా వారు ఆకలితో ఉండరు అని ఇక్కడ లేఖనములు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇతరులకంట మనము మేలే చేయాలంట. చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకలు, కపటమైన మాటలు పలకకుండా మన పెదవులు మనమంట కాచుకోవాలంట. ఇతరులకు కీడు చేయటం మాని మనమైతే సమాధానము కలిగి వారిని మనకు చేతనైన మటికి ఇతరులకు మనం మంచే చేయాలి, కానీ చెడు మాత్రము ఎంత మాత్రము కూడా చేయకూడదని ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండకుండా కొట్టివేస్తాడంట. ఎందుకంటే చెడ్డలను ఈ యొక్క లోకము తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. కాబట్టి వారిని అయితే భూమి మీద ఇంకా ఉండకుండా వారిని మొత్తము కూడా తుడిచివేస్తాడంట. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించునంట. వారి శ్రమలన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడంట. విరిగి నలిగిన హృదయము యెహోవాకు ఆసన్నము, నలిగిన మనసు ఆయన్ని వారినంట రక్షించును. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు దేవుని సన్నిధిలో కన్నీటితో మనం మొర్రపెట్టినప్పుడు మన ప్రార్థనలు అయితే ఎన్నడూ కూడా దేవుడు దాటిపోడంట. మన ఎముకల్లో ఒక్క ఎముక కూడా విరగదంట. ఇవన్నీ కూడా కాపాడుతాను మిమ్మల్ని దేవుడైతే హామీ ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు కూడా ప్రతి చెడుతనమును కూడా వారు అసహ్యించుకుంటారు. దేవుడు మనసు ఎరిగి దేవుడు ఏది చెప్తున్నారా అని వారు ఆలోచించి దేవుడికి నచ్చినదే చేస్తారన్నమాట. అంతేగాని ఇది దేవుడు లేని వారైతే వారి యొక్క చెడ్డ మాటలతో, చెడ్డ క్రియలతో ఇతరులను ముళ్ళు గుచ్చినట్టు వారి మాటలతో, వారి క్రియలతో పెడుతూ ఉంటారనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా మనకు చేతనైతే ఇతరులకు సాయం చేయాలే కానీ ఎన్నడూ కూడా మనమైతే మాత్రం ఇతరులను గాయపరచువారుగా, వారు బాధ పెట్టేవారిగా మనమైతే ఉండకూడదనమాట. ఈ యొక్క వచనాల్లోని దాని భావము మనం గ్రహిస్తున్నాం. ఆయన శరణజొచ్చిన వారిలో ఎవ్వరూ అపరాధులుగా ఎంచబడరంట. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. అపరాధులుగా ఎంచబడరా అంటే ఇంక మనం ఎన్నడూ కూడా పాపమే చేయనట్టు దేవుడు మనల్ని తీర్పు తీరుస్తున్నాడు. అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ.